శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్ జన్మదిన సందర్భంగా హౌసింగ్ బోర్డు కాలనీలోని పీబీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న వీరబ్రహ్మేంద్ర వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని వీరబ్రహ్మేంద్ర స్వామి అనాథ వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం అనాథ వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ ఉమేష్ కుమార్ మాట్లాడుతూ, నా జన్మదిన వేడుకలు అనాథ వృద్ధుల సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. నెల రోజుల పాటు అనాథ వృద్ధులకు ఉచిత అన్నదానం ఏర్పాటు చేయాలని కోరారు. అందుకు సంబంధించిన సరుకులు సమకూర్చారు. వీరబ్రహ్మేంద్ర వృద్ధుల ఆశ్రమం నిర్వాహకులు వీరమాధవ్ మాట్లాడుతూ, అనాథ వృద్ధులకు నెల రోజుల పాటు అన్నదానం కోసం సరిపడే సరుకులు వీసీ ఉమేష్ కుమార్ సమకూర్చడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు పాల్గొన్నారు. నేను ఇక్కడ వీరబ్రహ్మేంద్ర అనాథాశ్రమానికి సుమారు ఒక నెలకు సరిపడా సరుకులు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి నేను ఎప్పుడు చేయలేదు, బట్ నాకు సడన్గా ఎందుకో థాట్ వచ్చింది. సో లాస్ట్ టైము ఈ అంధ విద్యార్థులకు ఒక 10,000 రూపీస్ నేను డొనేట్ చేశాను. సో నేను మత్స్యరెడ్డి గారితో మాట్లాడుతూ ఇట్లా నాకు ఆలోచన వచ్చింది సార్ అంటే ఆయన ఇమీడియట్ స్పందించి, సార్ ఇక్కడ వీరబ్రహ్మేంద్ర అనాథాశ్రమం ఉంది, వాళ్ళకు సరుకు అంటే కొన్ని సరుకులు రైస్, తర్వాత ఆయిల్, మిగతా సరుకులు కూడా ఒక నెల సరిపడా వచ్చినాము. సో నాకు భగవంతుడు ఇక్కడ శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చక్కని అవకాశం ఇచ్చాడు. కాక ఇలా సేవ చేయమని విద్యార్థులకు, సో విద్యార్థులు కాక మన వృద్ధులకు కూడా సేవ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వృద్ధాపం తప్పదు. సో ఒకరోజు మేము కూడా వృద్ధాపంలోకి వెళ్ళిపోతాము. సో కాబట్టి వాళ్లకు ఈ నా యొక్క ఏదో ఉడతా భక్తిగా నేనేదో చాలా పెద్దగా సహాయం ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా వారు దాదాపు నెలకు సరిపడా సరుకుల్ని మన వీరబ్రహ్మేంద్ర వృద్ధాశ్రమానికి వారు వితరణ చేయడం అనేది ఒక శుభ పరిణామం. వారిని మనం జన్మదిన శుభాకాంక్షని తెలియజేస్తూ వారిని అభినందించాలి. ఇలాంటి ప్రయోగాలు ఇంతకుముందు ఎవరు కూడా ఉన్నతాధికారులు చేసినట్లుగా నాకు లేదు. కానీ వారు చొరవ తీసుకొని వారే అడిగి ఈ విధంగా దానం చేయడం అనేది వారికి మరింత వృత్తిలో కూడా రాణించాలని చెప్పి, వారు జీవితంలో కూడా అద్భుతంగా ఇంకా ముందడుగు వేయాలని చెప్పి మనం కరీంనగర్ ప్రజల పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షని తెలియజేద్దాం. దయార్థ హృదయంతో ఒక 20 నుంచి నెల రోజులు సరిపడేటువంటి సరుకులు వాళ్ళు అందజేసిర్రు. ఇలాంటి బర్త్డేలు సారు ఇంకా మరెన్నో చేసుకోవాలని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, ఇలాంటి పెద్దవారే కానీ ఎవరైనా చిన్నవారే ఎవరైనా కానీ ఏదైనా అకేషన్ ఉంటే మీరు వృధాగా ఖర్చు చేసే బదులు ఈ అనాథ వృద్ధాశ్రమానికి వచ్చి ఇట్లాంటి బర్త్డేలు కనుక చేసుకుంటే ఈ అనాథ వృద్ధులు వాళ్ళు ఎంతో తృప్తిగా బ్రతుకుతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దయచేసి ఎవరన్నా ఉంటే కనుక ఎంతో కొంత మీకు తోచినటువంటి డబ్బులే కాకుండా ఏదన్నా వస్తు రూపేణా వచ్చి ఇలాంటి వృద్ధాశ్రమాలలో మీరు జన్మదినం చేసుకోవాలని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.